కుటుంబ తగాదాలు అన్నీ కూడా ఆస్తి సమస్యల నుంచే వస్తూ ఉంటాయి. సో, తల్లి సంపాదించిన ఆస్తి మీద కొడుకుకు లీగల్ రైట్ అనేది ఆటోమేటిక్‌గా రాదు అంటూ ఒరిస్సా హైకోర్టు క్లియర్‌గా చెప్పడం జరిగింది. కేసు డీటెయిల్స్‌లోకెళ్తే చంద్రమణి శ్యామల అండ్ అనదర్ వర్సెస్ సుకాంతి శ్యామల అండ్ అదర్స్ ఫిబ్రవరి 19, 2026 ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కేసు డీటెయిల్స్‌లోకెళ్తే వాళ్ళ అమ్మగారికి ఇష్టం లేకోకుండా కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకుని భార్యని ఇంటికి తీసుకురావడం జరిగింది. తల్లికి బాధేసి తన కొడుకు మీద ఇంజంక్షన్ సూట్ వేసింది. ఏమని, ఈ ఆస్తి నాది, నా కొడుకుకు కానీ నా కోడలకు కానీ ఎటువంటి రైట్ లేదు, వాళ్ళని నా ఇంట్లోకి రానివ్వకోకుండా ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వమని ట్రయల్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ట్రయల్ కోర్టు జడ్జిమెంట్ ఏమనిచ్చింది, కొడుకుకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని, తల్లి సంపాదించిన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కాబట్టి కుమారుడికి ఎటువంటి లీగల్ రైటు లేదు అంటూ జడ్జిమెంట్ కొడుకుకి వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది. తర్వాత కుమారుడు ఎవరైతే ఉన్నాడో కొడుకు కోడలు ఛాలెంజ్ చేసి ఫస్ట్ అప్పీల్ కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. అప్పీల్ కోర్టులో కూడా కొడుకుకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత సెకండ్ అప్పీల్ కోర్టు వచ్చేసి ఒరిస్సా హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది కొడుకు. ఒరిస్సా హైకోర్టు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమని, ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మదర్ యొక్క సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కాబట్టి కుమారుడికి రైట్ లేదు కాబట్టి ఆవిడ సంపాదించిన ఆస్తి కాబట్టి తను ఉండాలా ఉండకూడదా అన్నది డెసిషన్ తీసుకునే నిర్ణయం కూడా తల్లికి మాత్రమే ఉంటుంది అంటూ హైకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది. సో సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అనేది కొడుకుకే రావాలి, కూతురికే రావాలి, కోడలకే రావాలి అన్నది లేదు చట్టంలో. సో తన ఇష్టం, తనకి ఇష్టమైన వాళ్ళకి ఇవ్వచ్చు, ఇష్టమైన వాళ్ళకి పర్మిషన్ ఇవ్వచ్చు. సో అది. సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.